హాయ్ హలో అండి. ఈరోజు నేను చికెన్ స్టిక్స్ చేయబోతున్నాను. ముందుగా ఈ ప్రాసెస్ అంతా చూసేద్దాము. చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి. చికెన్ని ఒక బౌల్లో తీసుకొని పసుపు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి, కారం 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి, సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి, గరం మసాలా కొంచెం వేసుకోవాలి, కార్న్ ఫ్లేవర్ వచ్చి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అది కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. బ్రెడ్ తీసుకొని సైడ్ ముక్కలంతా కట్ చేసేసుకొని మధ్యలో వరకే మిక్సీ పట్టేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వేసేయాలండి. కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను నేను కలర్ కోసం. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి. చికెన్లోకి మసాలా పట్టేంత వరకు బాగా కలుపుకొని ముద్దలా తయారయ్యేదాకా బాగా తయారైన తర్వాత స్టిక్స్ అయితే నా దగ్గర లేవండి. నేను కొత్త చిబర్ కట్లోని పుల్లలు అయితే వాడుతున్నాను. ఆ పుల్లలకైతే ఈ ముక్కలు చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదండి, ముందుగానే ముక్కల్ని కోసి పెట్టేసుకున్నాను కాబట్టి చిన్న ముక్కలు ఆ స్టిక్స్లోకి ఈజీగా వెళ్ళిపోయాయి. నాకైతే మొత్తం 6 వచ్చాయండి స్టిక్స్. ఈ ప్రాసెస్ అంతా చేయడం ఇది నాకు ఫస్ట్ టైమేనండి, కానీ ఇంత బాగా వస్తుందని అనుకోలేదు. చాలా బాగా వచ్చింది నాకైతే. మనం ఇందాక బ్రెడ్ పొడి చేసుకున్నాం కదండి, ఆ పొడి ఈ చికెన్ స్టిక్స్ ఆ పొడిలో వేసి బాగా దొల్లించాలి. బాగా ఆ పొడి మొత్తం ముక్కలకి పట్టేలాగా దొల్లించాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఈ చికెన్ స్టిక్స్ ఉన్నాయి కదండి, ఇవైతే నూనెలో వేసేయాలి. మీరు మాత్రం హైలో పెట్టకండి, ఎందుకంటే పేలుతుంది. నేను హైలో పెట్టి వేసానండి. టప్ అని సౌండ్ వచ్చేలాకి నాకైతే భలే భయం వేసింది. అందుకని మీరు మాత్రం ఆ తప్పు చేయకండి. స్లిమ్లో పెట్టే వేసుకోండి, మన పైన పడకుండా ఉంటాయి. ఈ ప్రాసెస్ అంతా స్లిమ్లోనే జరగాలండి. హై పెట్టామంటే మాడుతుంది, ఈ బ్రెడ్ మొత్తం పైన పొడంతా మాడిపోతుంది. ఇలా నేనైతే అన్ని ఆయిల్లో అయితే వేసేసాను. చూసారు కదా ఆయిల్ ఎలా తెల్లుతుందో. అప్పుడు మంట తగ్గించుకొని వేసామంటే మన పైన పడకుండా ఉంటాయి. తర్వాత 5 మినిట్స్ అలాగే వదిలేసిన తర్వాత ఇలా ఉంటాయండి. తర్వాత మనం పక్కకి తిప్పుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత నీట్గా తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటాయండి. నేనైతే ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను. మా ఇంట్లో వాళ్ళైతే చాలా హ్యాపీగా తిన్నారండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.